వేల మందితో కూడిన ఒక సైన్యం ఒంటరిగా ఉన్న వ్యక్తిపైన యుద్ధం చేస్తే సాధారణంగా ఎవరు గెలుస్తారు? సైన్యమే గెలుస్తుంది కదా. హ. ఇక్కడ యుద్ధం పేరుతో లక్షల్లో నెగిటివ్ కామెంట్స్, వేలల్లో ట్రోలింగ్ వీడియోస్, వందల్లో అసత్య ప్రచారాలు, పదుల సంఖ్యలో వ్యతిరేకపు పాటలు. నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. ఇలా పెద్ద యుద్ధమే చేసినప్పటికీ ఇవేమీ కూడా ఒంటరి వ్యక్తి అయిన తీన్మార్ మల్లన్న గెలుపుని ఆపలేకపోయాయి అంటేనే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. రాజకీయాల్లో లేనప్పుడే మార్నింగ్ న్యూస్ ద్వారా రోజు ఒక గంట పనిచేసి గత ప్రభుత్వాన్ని కూల్చి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మల్లన్న కూడా కారణమయ్యాడు.